ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో మీకు ఈ మధ్యకాలంలో టెలికాలర్లు, అనవసరపు కాల్స్, అన్నోన్ కాల్స్, అవసరం లేని కాల్స్ మనకి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఈ అనవసరపు అంటే ఈ కాల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మార్కెటింగ్ కోసం అనమాట. ఈ మధ్యకాలంలో ప్రతిదీ కూడా ఒక బిజినెస్ అనమాట. మార్కెటింగ్ టీం ఉంటుంది. ఆ మార్కెటింగ్ టీం వాళ్ళు డేటా తీసుకుంటారు. డేటా మార్కెట్లో దొరుకుతుంది. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారనుకోండి, కాలేజెస్ ఆ డేటా తీసుకొని మా కాలేజీలో జాయిన్ కాండి, ఇక్కడ జాయిన్ కాండి అని చెప్తారు. సపోజ్ మన ఇంట్లో అమ్మాయి ఉందనుకోండి, లేకపోతే అబ్బాయి ఉందనుకోండి, పెళ్ళికి మీ ఇంట్లో అబ్బాయి ఉండు అమ్మాయి ఉండు అని చెప్పేసి మేము ఈ మ్యాట్రిమోనీ ఆ మ్యాట్రిమోనీ అని అట్లాంటి కాల్స్. లేదు ఇక లోన్స్ కావాలని, పర్సనల్ లోన్స్ కావాలా, మీకు ప్లాట్లు కావాలా, ఇట్లా రోజు ఏవేవో కాల్స్ వస్తూ ఉంటాయి. అవి అనవసరం అవసరం అనేది మనం ఎలా చూడాలి అనేది చూద్దాం. సపోజు మనం ఏదో పనిలో ఉంటాం, మనం పనిలో బాగా ఉండగానే మోగుద్ది ఫోన్, అది అన్నోన్ కాలు. ఏమంటే చూస్తే ఒక నెంబర్ ఏదో ఉంటుంది, అన్నోన్ నెంబర్ అంటే తెలవని నెంబరు, తెలిసింది కాదు. ఏమంటే మనం ఏం చేస్తాం, ఏమోలే నెంబర్ మరి ఉంది కదా అని మనం ఆన్సర్ చేస్తాం. చేయగానే చూస్తే అంటారు, సార్ మేము ఈ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు క్రెడిట్ కార్డు కావాలన్నా, పర్సనల్ లోన్ కావాలన్నా, లోను వడ్డీ రేట్లు బాగా తగ్గిపోయినాయి కాబట్టి మీకు లోన్ ఇప్పిస్తాం అది అని అని అడుగుతారు. అనగానే మనకేంది అవసరం లేదు ఇది అని చెప్పేసి అమ్మటే అవసరం లేదులే నాకు అని అంటాం, లేకపోతే నాకు అవసరం లేదని కట్ చేస్తాం, లేకపోతే ఏదైనా చేస్తాం. ఇది ఒక పద్ధతి. ఇంకో మాదిరి ఏంది, విసుక్కుంటారు కూడా, కట్ చేస్తారు సైలెంట్గా, ఏమనకుండా వాళ్ళు అనగానే ఇంకా డిస్కనెక్ట్ చేయటం ఒక పద్ధతి. ఇక రెండోది ఏంది, ఇంకొకళ్ళు ఫోన్ చేసి ఊరు బయట ఇప్పుడు బాగా రియల్ ఎస్టేట్ డౌన్లో ఉందండి, ఓపెన్ ప్లాట్లోనే మీకు ఇప్పుడు తక్కువలో ఉంది, మంచి ఆఫర్లో ఉంది, పైసలు అవసరమైంది, బిల్డరు కొంచెం తక్కువలో అమ్ముతుండండి, అదండి ఓపెన్ ప్లాట్లోనే అండి, అది అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉందండి, రీజనల్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉందండి, ఇన్నర్ రింగ్ రోడ్ పక్క నుంచే పోతుందండి, ఇట్లానే ఇంకా ఓపెన్ ప్లాట్ల గురించి చెప్పుకొస్తారు. మీకు లోన్ కూడా మేమే ఇప్పిస్తామండి అని చెప్పేసి అంటారు. అనగానే మంచి ఛాయిస్ అండి, ఈ రేట్లు రావండి, మళ్ళీ తర్వాత మిస్ అయిపోతారండి అంటారు. అసలు మనకు అవసరమే ఉండదు అది. అయినా కానీ వాళ్ళు చెప్పడానికి మనకి కొంచెం అని అన్నం అంటే ఇక మనల్ని నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అనమాట. అంటే ఇవన్నీ ఇలాంటి రోజు మనకి ఎవరికో ఒకళ్ళకి ఎన్ని కాల్స్ అంటే అన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు అవసరమైన కాల్స్ కంటే అనవసరపు కాల్స్, ఇట్లాంటి మార్కెటింగ్ కాల్స్ అనుకోండి, టెలికాలర్స్ ఏదైతే డేటా ఉంటుందో తీసుకొని కాల్స్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళందరికీ మన ఇద్దరికే కాదు, నాకు మీకే కాదు, ఇంకా చాలామందికి రోజు ఇదే అనుభవం ఉంటుంది. అయితే ఇలా ప్రమోషనల్ ఏవైతే మార్కెటింగ్ కాల్స్ ఉంటాయో మనల్ని డిస్టర్బ్ చేస్తుంటాయి, అంటే మన పనికి ఇబ్బంది అవుతుంటాయి. అలా కాకుండా కొన్ని మనం కనుక ప్లాన్ చేసుకుంటే ఇటువంటివి మనము బ్యాన్ చేయొచ్చు. అది ఎలా అనేది చూడాలి. ఫస్ట్ డు నాట్ డిస్టర్బ్ అని ఒక కాలం ఉంటుంది. డు నాట్ డిస్టర్బ్ అంటే అదేంటి, ఇటువంటి ప్రమోషనల్ కానీ మార్కెటింగ్ కాల్స్ కానీ రాకుండా మన ఫోన్ నెంబర్పై డిఎన్డి అని ఆప్షన్ని ఎనేబుల్ చేయాలి. డిఎన్డి అంటే డు నాట్ డిస్టర్బ్. అది ఎనేబుల్ కనుక చేస్తే ఇటువంటి అన్నీ కూడా రావు ఒకటి. ఇక రెండోది ఎస్ఎంఎస్ కూడా చేయవచ్చు మనం. ఎస్ఎంఎస్ ఎవరికి చేయాలంటే స్టార్ట్ మెసేజ్ టైప్ చేయాలి, స్టార్ట్ 0 అని టైప్ చేయాలి. చేసి 190కి 1909 1909 నెంబరు 1909 1909కి ఎస్ఎంఎస్ చేయాలి. చేస్తే ఇటువంటి ప్రమోషన్ కాల్స్ ఏవైతున్నాయో అన్నీ కూడా మనకి ఆగిపోతాయి. అంటే ఇటువంటి అనవసర లావాదేవీలు ఏవైతే అంటే మెసేజ్లు ఏవైతున్నాయో అవి ఉంటాయి. అయితే కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్లు కూడా మిస్ అయిపోతాం, అందుకని అది చూసుకోవాలి మళ్ళీ. అంటే ఏదైనా అవసరమైనటువంటి బ్యాంక్ లావాదేవీలు కానీ ఏవైతే ఉన్నాయనుకో అవి కూడా రావన్నట్టు. ఏది 1909 పెట్టేస్తే మెసేజ్లే ఇక రావన్నట్టు ఒకటి. ఇక తర్వాత ట్రాయ్ ఉంటుంది, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆ వెబ్సైట్లోకి కూడా వెళ్ళి మనము www.dndcheck.co.in dndcheck.co.in వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఇది ట్రాయ్ వాళ్ళది. ఈ డిఎన్డి వెబ్సైట్లోకి వెళ్ళి నేషనల్ డు నాట్ కాల్ రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు అంటే దాంట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి
నేషనల్ డు నాట్ కాల్ రిజిస్ట్రీ అని రిజిస్టర్ చేసుకున్నాం అనుకోండి, ఇటువంటి ప్రమోషన్ కాల్స్ మనకి రావు. ఇక తర్వాత టెలికాం ప్రొవైడర్ ఉంటారు. అంటే టెలికాం ప్రొవైడర్ అంటే వాళ్ళకి అఫీషియల్ యాప్ ఉంటుంది. మనం మై జియో అనుకోండి, ఎయిర్టెల్స్ అనుకోండి, లేకపోతే వోడాఫోన్ ఐడియా అనుకోండి, వాళ్ళ యాప్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి మనం డిఎన్డి సెట్టింగ్స్కి వెళ్ళి ప్రిఫరెన్స్ కనుక మనం చేసుకుంటే ప్రమోషనల్స్ కాల్స్ కూడా మనకి రావిగా, ఏది ఆ ప్రిఫరెన్స్ సెలెక్ట్ చేసుకుంటే. ఇక తర్వాత మాన్యువల్గా మనం నెంబర్ కూడా బ్లాకింగ్ చేయొచ్చు. అంటే ఎట్లా, సపోజ్ ఇప్పుడు డిఎన్డి సెట్టింగ్స్ యాక్టివేట్ చేసినప్పటికి కూడా అనవసరమైన ఫోన్లు ఇంకా వస్తుంటే ఈ ఫోన్లోని కాల్ బ్లాకింగ్ ఫీచర్ని ఉపయోగించి మనం బ్లాక్ చేయొచ్చు ఆ ఫోన్ నెంబర్ని. అంతేకాకుండా ట్రూ కాలర్ ఉంది ఒకటి, కాల్ బ్లాకర్ ఉంది, మళ్ళీ వేరే యాప్లు అనమాట, థర్డ్ పార్టీ యాప్లు ఉన్నాయి. దాంతో కూడా మనము ట్రూ కాలర్ ద్వారా కానీ కాల్ బ్లాకర్ ద్వారా కూడా మనము చేయొచ్చు. ఇంకోటి స్పామ్ కానీ బ్యాంకు మార్కెటింగ్ కాల్స్ కానీ గుర్తిస్తాయి అవి. అప్పుడు మనం ఒకసారి కాల్స్ వచ్చినాయి అనుకోండి, మార్క్ కాల్స్ యాజ్ స్పామ్ ఆప్షన్ కనుక, మార్క్ కాల్స్ యాజ్ స్పామ్ అని ఆప్షన్ కనుక ఎంచుకుంటే అప్పటి నుంచి ఇక తర్వాత నుంచి మనకు ఆ కాల్స్ రావు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ ఏంటంటే ఈ కొన్ని, ఇప్పుడు ఎయిర్టెల్ ఉంది, డైరెక్ట్గా వాళ్ళు, లేదు బ్యాంకులు ఉన్నాయి కొన్ని, డైరెక్ట్గా మనకి అన్నోన్ కాల్స్ కానీ ఏమైనా ఇట్లాంటి మార్కెటింగ్ కాల్స్ వస్తే అవి స్పామ్లోకి చూపించేస్తాయి, రెడ్ కలర్లో వస్తాయి అన్నమాట. కాల్ వచ్చేటప్పుడే మనకు అర్థమైపోద్ది ఇదేదో స్పామ్ కాల్ అని. ఏమంటే మనం అసలు అది ఎత్తొద్దిగా, డైరెక్ట్ కట్ చేయాలి. అటువంటివి మనం ముందే తెలిసిపోతాయి. అంటే మనకు వస్తున్నప్పుడే అది రెడ్ కలర్లో వస్తుంది, మనకి వేరే సింబల్ తోటి వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి, డిస్కనెక్ట్ చేయొచ్చు, తర్వాత దాన్ని బ్లాక్లో పెట్టేయచ్చు, ఆ నెంబర్ మళ్ళీ రాకుండా కూడా. ఇక తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఈ బ్యాంక్ వాళ్ళు కూడా మేము ఆ బ్యాంక్ నుంచి చేస్తున్నాం, ఈ బ్యాంక్ నుంచి చేస్తున్నాం, మీకు అవి ఇవి అని చెప్పేసి అంటారు. అప్పుడు ఒకవేళ మనకి ఏదైనా బ్యాంకుకి సంబంధించి మార్కెటింగ్ సిబ్బంది కనుక వాళ్ళు మాటకి కాల్ చేస్తుంటే మనం ఆ బ్యాంక్ కస్టమర్ కేర్కు కాల్ చేసి డైరెక్ట్గా ఇట్లా అని చెప్పొచ్చు. కస్టమర్ కేర్ కాకుండా బ్రాంచ్కి వెళ్ళి, మనం అకౌంట్ ఎక్కడైతే ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళి అప్డేట్ యువర్ ప్రిఫరెన్సెస్ మార్చాలని చెప్పాలి. అప్డేట్ యువర్ ప్రిఫరెన్సెస్ అని మారిస్తే అప్పటి నుంచి ఈ మార్కెటింగ్ సంబంధించినటువంటి కమ్యూనికేషన్లు అవన్నీ కూడా ఇక రావన్నమాట. ఇక చెప్పాలి నాకు ఇట్లాంటివి వద్దు అని ఖచ్చితంగా చెప్తే అప్పటి నుంచి ఇక రావు. తర్వాత లేదు అనుకుంటే ట్రాయ్కి కంప్లైంట్ చేయటం. అంటే డిఎన్డి ఆప్షన్ యాక్టివేట్ చేసినప్పటికి కూడా కాల్స్ వస్తున్నాయి అనుకోండి, 1909 1909కి ఫోన్ చేసి మనము కంప్లైంట్ కూడా చేయొచ్చు. లేదు అనుకుంటే ఎన్సిసిపి ట్రాయ్ NCCP.TRAI.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. NCCP TRAI.gov.in అదొకటి. ఇంకా రెండోది, సపోజ్ బ్యాంక్ వెబ్సైట్ ఉంది, బ్యాంకు ద్వారా కనుక అనుకోండి, వాళ్ళ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి కమ్యూనికేషన్ ప్రిఫరెన్స్ మనం ప్రొఫైల్ సెట్టింగ్లోకి వెళ్ళి అయినా బ్యాంక్ వెళ్ళి చేయొచ్చు, లేదు మనం వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళ యాప్లోకి వెళ్ళి అయినా సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్కెటింగ్, ప్రమోషనల్, ఈమెయిల్స్, SMS కాల్స్ ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ డిజేబుల్ చేయాలి. సింపుల్గా చేస్తే అప్పటి నుంచి మనకు ఇటువంటివన్నీ రావన్నమాట. అంటే ఇవన్నీ ఏంటిదంటే మన టైంని సేవ్ చేసుకోవటం అనుకోండి, మన టైంని వేస్ట్ చేసుకోకుండా, అంటే మన పని డిస్టర్బ్ కాకుండా, అనవసరపు కాల్స్ తోటి వేధించబడకుండా, అనవసరపు కాల్స్ చేయటం వల్ల మెంటల్లీ డిస్టర్బ్ కావటం, లేదు దాంతో మనకి వేరే పనులు ఇబ్బంది కలిగిస్తాయి అన్నమాట. మనం ఏదో పనిలో ఉంటాం, ఇది మన మూడ్ చేంజ్ చేయటం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇటువంటి రోజు అందరికీ అనుభవమే అనుకోండి. మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషను, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా అడ్వాన్స్గా ఏమైనా తెలిసి ఉంటే మీరు అవి ఫాలో అయినా చాలు. సింపుల్గా ఆల్రెడీ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ ఇవన్నీ ఐడియా ఉంటాయి, జనరల్ వాళ్ళకి కొంచెం ఉండదు. మనకి రోజు ఇది ఒక అనుభవం కాబట్టి మనం ఇది చేయడం జరుగుతుంది. ఇదంతా అవేర్నెస్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.